మరి రైతు సోదరులు జల్లగా అంటుంటారు, సార్ నేను యూరియా వేసుకుంటే నాకు పురుగు వచ్చేస్తుంది కాబట్టి నేను యూరియా వేసుకోను, కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటాను. నేను ఒక యూరియా 2 యూరియా బస్తాలు వేసా, పురుగు వచ్చేసింది. కానీ అదే 2 బస్తాల డిఏపి వేసాను, నాకు పురుగు రాలేదు అని చెప్తుంటారు రైతులు. ఇక్కడే మనం చేసే పెద్ద తప్పు. ఒక్కసారి మీరు ఆ బ్యాగుల మీద గమనించండి, యూరియా తీసుకోండి, యూరియా మీద మనకు 46% అని రాసి ఉంటుంది. అంటే 46% దాంట్లో నత్రజని ఉంది. అదే మనకు డిఏపి తీసుకోండి, డిఏపిలో 18:46, అంటే కేవలం 18% మాత్రమే నత్రజని ఉంది. ఇక్కడ గమనించండి, మనము బస్తాని బస్తాతో కంపేర్ చేస్తున్నాం. అంటే ఒక బస్తా యూరియా వేస్తే పురుగు వచ్చిందంటున్నాము, ఒక బస్తా డిఏపి వేస్తే పురుగు రాలేదంటున్నాము. అది ఎలా వస్తుంది మీరు గమనిస్తే, యూరియాలో నత్రజని ఎక్కువ ఉంది కాబట్టి మనకు డోస్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది వస్తుంది. కానీ డిఏపిలో కేవలం 18%, అంటే ఒక బస్తాలో ఒక 9 కేజీల నత్రజని మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఒక బస్తా డిఏపి మనకు దగ్గర దగ్గర ఒక 23 కేజీ 25 కేజీల యూరియాతో సమానం. కాబట్టి ఒక బస్తా యూరియా వేసే బదులు హాఫ్ బస్తా వేస్తే మనకు పురుగు రాదు, అది డిఏపి వేసినంత రిజల్ట్ ఉంటుంది. కానీ రైతులు ఏమనుకుంటున్నారు, బస్తా టు బస్తా కంపేర్ చేసి ఒక బస్తా యూరియా వేసేసి పురుగు వస్తుందంటున్నారు. డిఏపి కానీ ఒక్క డిఏపి కాదు, 3-19, 10-26 ఈ రకంగా ఏ కాంప్లెక్స్ ఎరువులు తీసుకోండి. సో ఈ రకంగా కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల ఎందుకు పురుగు రావట్లేదంటే, దాంట్లో నత్రజని శాతం తక్కువ ఉంటుంది కాబట్టి. మనం చేయవలసింది ఏమంటే, ఇక్కడ యూరియా డోస్ తగ్గించుకోవాలి. ఖచ్చితంగా వస్తుంది పురుగు, నువ్వు ఒక బస్తా వేస్తే వస్తుంది. కానీ అదే నువ్వు తగ్గించావనుకోండి, డోస్ తగ్గిస్తే మనకి రాదు. చూడండి, రేట్ కంపారిజన్ చేసుకోండి. మనం చాలాసార్లు చూస్తుంటాము, రైతు సోదరులు షాపుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక 10 రూపాయలు తగ్గించుకోండి, 5 రూపాయలు తగ్గించుకోండి అని డీలర్లని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు అది అవసరమే లేదు. ఎందుకంటే ఎంత వేస్ట్ చేస్తుందో మనం ఒక్కసారి చూడండి. ఎందుకంటే మనం తీసుకుపోయే డిఏపి వేస్తాము, డిఏపి వేసిన తర్వాత దాంట్లో ఉండే భాస్వరమే కాస్ట్లీ. యూరియా డిఏపితో కంపేర్ చేయండి, మనకు డిఏపి 400, 300, 400 రేటు ఉంటుంది బస్తా. అదే డిఏపి బస్తా తీసుకుంటే డిఏపి దగ్గర దగ్గర 1500, 1600 రేటు ఉంటుంది. మరి ఎంత తేడా! మనం 10 రూపాయల కోసం డీలర్ దగ్గర మనం రిక్వెస్ట్ చేస్తుంటూ ఉంటాం. సో కాబట్టి రైతు సోదరులు పైపాటుగా ఓన్లీ మనకు సూటి ఎరువులు యూరియా, పొటాష్ మాత్రమే వాడండి. మనకు ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువులు అనేది వాడొద్దండి. ఇది అందరికీ తెలుసు, కానీ వాడుతూ ఉంటారు. రైతులు ఏమంటారు జనరల్గా, సార్ నేను వాడుతున్నాను సార్ కాంప్లెక్స్ ఎరువులు, 10 సంవత్సరాల నుంచి వాడుతున్నా, నాకేం కావట్లేదు సార్, పంట బాగానే ఉంది సార్ అంటుంటారు. కానీ ఓకే, అక్కడ మనం పెట్టుబడి పెంచుకొని వేస్టేజ్ ఎక్కువ చేస్తున్నాము, అది మనం గమనించాలా. మారెల అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.